హనుమంతుడు తన శక్తులను ఎలా కోల్పోయాడో మీకు తెలుసా? చిన్నతనంలోనే దేవతలందరి నుండి ఎన్నో శక్తులను వరాలుగా పొంది హనుమాన్ మహాశక్తివంతుడు అవుతాడు. ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ చిన్నపిల్లోడు కదా, ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు. పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకుని వాటిని గిరిగిరా తిప్పి గాలిలోకి విసిరి గాలిలోకి ఎగిరి ఏనుగుని పట్టుకుని మళ్ళీ కింద పెట్టేవాడు. మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేసేవాడు. కొండలను పగలగొట్టి బంతులులాగా ఆడుకునేవాడు. తపస్సు చేసుకుంటున్న మునుల వసాలను చింపడం, కమ్మండలాలని పగలగొట్టడం, చిన్న చిన్న రాళ్లు వాళ్ళ మీద విసరడం, ఇలాంటి ఎన్నో అల్లరి పనులన్నీ చేసేవాడు. ఇలా రోజు రోజుకి హనుమాన్ అల్లరి పనులు చేసుకుని ఉండడంతో విసిగిపోయిన మాతంగముని హనుమానుని కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకుని, ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు. ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రాక ఒక సాధారణమైన వానరుడిలాగా బ్రతుకుతావు అని చెప్పిస్తాడు. హనుమానికి తన శక్తుల గురించి ఎవరు గుర్తు చేస్తారో చెప్పండి చూద్దాం. హనుమానికి పెళ్లి అయ్యి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు అని మీకు తెలుసా? ఇక్కడ క్లిక్ చేసి పెద్ద వీడియో చూడండి.